6 గంటల సమయంలో ఈ యొక్క అమ్మవారి నవరాత్రులు ప్రతి ఉదయం మధ్యాహ్నం రాత్రి సహస్ర దుఃఖమాసం విశేషమైనటువంటి మహాగ్రంథ రుద్రాభిషేకము ఇవాళ గణపతుల సందర్భంగా అరుణపారాయణము రాజస్థానంలో మూలమంత్ర జపము ఇవన్నీ కూడా మన యొక్క శ్రీచాపేటలో జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు మీరు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒక టైంలో మీరు అందరూ వచ్చి ఈ లలితా పారాయణం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి గతంలో చెప్పడం జరిగింది. ముందు కూడా మీకు ఈ యొక్క అమ్మవారి మహానందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి విషయం మీరు రావాల్సిందిగా మిమ్మల్ని అమ్మవారి మిమ్మల్ని అర్థిస్తున్నారు కావచ్చు. రెండవది ఈ రాజస్థాన్లో నవరాత్రుల్లో చాలా విశేషం ఏమిటి అంటే ఈ యొక్క రాజస్థాన్ అయితే జపం కానీ పారాయణం కానీ అమ్మవారి యొక్క స్తోత్రం చేసినా కూడా సకల విద్య కావలసిన వారికి విద్య లభిస్తుంది. సంతానం కానిటువంటి వారికి కూడా రాజస్వామి యొక్క తీర్థం తీసుకొని జపం చేసినా కూడా సంతానం యొక్క ఫలితం కూడా జరుగుతుంది. వివాహం భార్యాభర్తల మధ్యన చికాకులు ఉన్నా కూడా రాజస్వామి యొక్క జపం కానీ తీర్థం కానీ లేదంటే పారాయణం కానీ మండలాల యొక్క నామస్మరణ చేసినా కూడా అవన్నీ కూడా దొరుకుతుంది. తర్వాత కోరికలు మనసులో ఎవరికైనా ఇలాంటి కోరికలు ఉన్న ఈ రాజస్వామి అమ్మవారిని పురస్కారం ఈ యొక్క అమ్మవారిని కూడా తీరుస్తుంది. తర్వాత రాజాధికారం కావాలనుకున్న వాళ్ళు ఉద్యోగంలో కానీ అధికారంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఉన్నతమైన స్థితి కలగాలంటే ఈ యొక్క రాజస్వాముల అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఈ రాజస్వాములను ఎవరైతే పూజ చేసుకొని నిరంతరంగా నామస్మరణ చేస్తుంటారో వారికి ఈ యొక్క రాజస్వాముల యొక్క అనుగ్రహం తప్పకుండా వస్తుంది. నవరాత్రులు అనుగ్రహం కూడా అందరికీ గుర్తొచ్చేది దసరా నవరాత్రులు. కానీ దసరా నవరాత్రులే కాక మనకు 4 నవరాత్రులు ఉగాది పండుగ ముందు వచ్చే వసంత నవరాత్రులు, తర్వాత అశ్విన మాసం వచ్చే దసరా నవరాత్రులు, తర్వాత వృత్త నవరాత్రులు గుర్తించి అంటారు. భారతపాడ్యం వచ్చేది రాజస్వాముల నవరాత్రులు, ఆషాఢ మాసం వచ్చేది వారాహి నవరాత్రులు. ఇవన్నీ 4 రకాలైనటువంటి అమ్మవారికి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. ఈ నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి ఈ విద్యాలయాల్లో రాజస్వామి నవరాత్రులు చాలా విశేషమైనటువంటి దీనిలో ఎక్కడైనా చూడలేదు. మన పీఠంలోనే నవరాత్రులనే ఇదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరూ ఉండాలని కోరుకుంటూ సెలవు.